నా పేరు గద్దేవ మామేశ్వరరావు అండి. ఏం చేస్తూ ఉంటారు? ఎక్కడి నుంచి? నాది మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం అండి. నేను ఇంతకుముందు కృష్ణా జిల్లా చేనేత కమిటీ టీడీపీ లీడర్గా పనిచేశానండి. పరిపాలన ఇప్పుడు అంతా బాగానే ఉంది. కాకపోతే ఏమిటంటే గత ప్రభుత్వంలో శనగలు 7,500 అమ్మింది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక 5,500 అమ్ముతుంది. గవర్నమెంటు జగన్ గారు గవర్నమెంట్లో మిర్చి 18,000, 21,000 వరకు పోయింది. ఇవాళ మా గవర్నమెంట్లో 11,000, 9,000కే పోయింది. రైతుకు అనేది గిట్టుబాటు ధర లేదు. కానీ ఇవాళ మాకు కేంద్రం సపోర్ట్ ఉండి కూడా రైతులు ఇంత నష్టపోతున్నారు. జగన్ గవర్నమెంట్లో కనీసం కేంద్రంతో సరైన సంబంధాలు లేకపోయినా రైతులకి గిట్టుబాటు ధర ఉంది. ఆ రోజు శనగలు 7,500 అమ్మింది. ఇవాళ మా గవర్నమెంట్లో 5,500 అమ్ముతుంది. ఇవాళ మాకు తిరిగి రైతులకి ఏ సమాధానం చెప్పుకోవాలన్నా మా దగ్గర ఏం పవర్స్ ఏం లేదు. అదొకటి. మిర్చి కూడా అంతేనండి. మిర్చి పోయిన జగన్ గారి గవర్నమెంట్లో 18,000 కింట 21,000 అమ్మిందండి. ఇవాళ 9,000, 11,000. అదేమంటే కేంద్రము మాకు రైతుకి మద్దతు ధర 11,000 మిర్చికి తెచ్చామని మా నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ ఇది అంత సంబంధించిన పని కాదండి. రైతులు మటుకి బాగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధరలు అయితే ఏమీ లేవు. వ్యవసాయం ధరలు తగ్గటానికండి కేంద్ర గవర్నమెంట్ రైతును పట్టించుకోవట్లేదండి. ఈ మధ్య ఎక్కడో ఢిల్లీలో రైతులు ధర్నా చేశారు, ఉద్యమాలు జరిగితే దాన్ని ప్రధానమంత్రి గారు ఒక తాటాకులాగానో ఒక ఏతాకులాగానో కొట్టేశాడు. అక్కడ అన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తుంటేనే దిక్కు మక్కు లేదే. ఇక్కడ నిన్నగాక మొన్న మేము పొత్తు పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తారన్న ధీమాతో తప్పితే రైతుని వాస్తవంగా మన ప్రధానమంత్రి గారు వదిలేశారు. దానికి తగ్గట్టు రాష్ట్ర నాయకులు కూడా వదిలేశారు. ఇవాళ రైతుల గురించి ఎక్కడ ఎవడో మాట్లాడతలేదండి. మా తెలుగుదేశం నాయకులు మాట్లాడతలా, బీజేపీ వాళ్ళు మాట్లాడతలా, అసలు ఎవడు మాట్లాడతలా. ఏమక్కర్లా, గుండెల మీద చేసుకోమని చెప్పండి. జగన్ గారు గవర్నమెంట్లో శనగలు 7,500 అమ్మినాయి. మరి రైతుల కోసం జగన్ గారు అక్కడ మాట్లాడడం జరిగింది కదా? అవును, మాట్లాడారు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్లో రేటు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అండి. నా గవర్నమెంట్లో 21,000, 18,000 అమ్మాం. హోదా ఇవ్వలేదు కదా? ఇవ్వకపోయినా మాట్లాడే పవర్స్ ఉంటాయి కదా. అట్నే వెళ్ళి మాట్లాడాడు. ఇవాళ డబుల్ ఇంజిను, మా పరిపాలన డబుల్ ఇంజిన్ పరిపాలన. మరి 18,000, 9,000 మిర్చి అంటే ఎంత ఇలువ తక్కువ అండి. డబుల్ ఇంజిన్ పరిపాలన. కేంద్రంతో ఇంత పొత్తు పెట్టుకొని ఇంత ఇది చేస్తే మాకు రైతుకి ఇంత డౌన్ రేట్లు, మాకు ఎంత ఇలువ తక్కువ. నేను మొన్న చంద్రలపాడు మండలం, నందిగాం దగ్గర చంద్రలపాడు మండలం వెళ్ళానండి. అక్కడ రైతులు అడిగిన దానికి నేను చెప్పలేకపోయాం. ఏమయ్యా మరి మీ గవర్నమెంట్ అని చించుకున్నారు, ఇవాళ రైతు రేట్ ఏది? మరి జగన్ గారు గవర్నమెంట్లో మంచి రేటు అది మీరే చెప్తున్నారు, ఇవాళ ఏది రేటు అంటున్నారండి. అయితే రైతుని మట్టికి విస్మరిస్తే మట్టికి కాదండి. చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రైతు సమస్య తీసుకుపోవట్లేదు. ఇప్పుడు నిన్న రాజధాని రైతులను అందరినీ కలిసి మీటింగ్ వేశారు. వాళ్ళు పొలాలు ఇచ్చారు, కోట్ల రూపాయల ఆస్తి కోల్పోయారు కాబట్టి వాళ్ళతో మీటింగ్ పెట్టాడు. మీకు సమర్థతంగా మీకు న్యాయం చేస్తా అన్నాడు. రాష్ట్రం మొత్తం కూడా రైతుల్ని గిట్టుబాటు ధర చేసే అవకాశం ఇవ్వాలండి. ఒకప్పుడు పవన్ గారు అన్నారు, రైతు కన్నీరు పెడితే దేశానికి అనిష్టం అన్నారు. పవన్ గారు అన్నారు, ఇదే మాట చిరంజీవి గారు అన్నారు. మరి ఆ మాట తీసి పక్కన పెడితే పవన్ గారికి గతంలో ఏ రేట్ అమ్మింది శనగలు, మిర్చి ఏ రేట్ అమ్మింది తెలియదా? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్ గారికి తెలుసు. అయినా సరే వాళ్ళు తెలిసి వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇలాంటి వాస్తవాలు మొత్తం కూడా వాస్తవీకరణగా చెప్పకపోతేనే ఏ ప్రభుత్వానికైనా లేదండి. ఇవాళ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి విమర్శిస్తే ఏమవుతుంది, పవన్ గారి దగ్గరికి వెళ్ళి విమర్శిస్తే ఏమవుతుంది, ఇంకొక నాయకుడి దగ్గరికి వెళ్ళి విమర్శిస్తే ఏమవుతుంది అని ఎవరికారు భయపడిపోతున్నారు. ఇవాళ పవన్ గారిని విమర్శించామనుకోండి, వాళ్ళ అభిమాన సంఘాల వాళ్ళు వస్తారు మీదకి. కానీ అక్కడ నిజమే మాట్లాడింది, కానీ అది వాళ్ళు అర్థం చేసుకోరు. అట్నే చంద్రబాబు నాయుడు దగ్గరికి మాట్లాడామనుకోండి నిజం. ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోతుంది రైతు గురించి. నేను నాకు ఇళ్ళ చూడలేదు.
వీళ్ళకి అప్లికేషన్ పెట్టుకున్నా. పోతే పోనీ నన్ను అయితే పార్టీలో మాకు 42 సంవత్సరాల సీనియారిటీ ఉందండి. మా నాన్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు, చేనేత కమిటీ సభ్యుడు, మంగళగిరి మండలంలో మంచి పేరు ఉంది గద్దే చంద్రయ్య గారు అంటే. సీనియర్లకి అది పక్కన పెట్టండి, కానీ ఇది ఇవాళ ఎందుకు కనపడతలేదు? రైతుల గురించి ఈ వాస్తవం ఎందుకు వాళ్ళకి కనపడతలేదు? అయితే కనపడుతుంది, విమర్శించడానికి భయపడిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ గారికి, ఇంకొకరికి మన లోకేష్ గారికి ఇప్పుడు విమర్శించడానికి భయపడుతున్నారు. వాస్తవంగా వాళ్ళని చూసుకోమనండి. గతంలో ఏ రేట్లు ఉన్నాయి, మనం ఎక్కాక ఏ రేట్లు ఉన్నాయి, అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా అనేది వీళ్ళు చూసుకోవాలండి. ఎందుకంటే అండి మా గవర్నమెంట్ వచ్చి 17 నెలలు 18 నెలలు అవుతుందండి. కనపడకుండా వ్యతిరేకత ఉంది, కానీ ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోవట్లేదండి. ఎందుకు తీసుకుపోవట్లా? నాకు వచ్చే పదవి రాదేమో, లేకపోతే నాకు వచ్చే కాంట్రాక్ట్ రాదేమో అన్న ఇదితో దాన్ని అట్లా మప్పిపెట్టి పార్టీకి దెబ్బ కొడుతున్నారండి. నాకు పార్టీలో నాకు అక్షరం ముక్క రాదండి, నేను చదువుకోలేదు. అక్షరం ముక్క రాకపోయినా ఆ రోజుల్లో ఈ పార్టీ టిక్కెట్, మంగళగిరి నియోజకవర్గం టిక్కెట్ కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఎవరికి ఇస్తే గెలుస్తారు, మాదాల రాజేంద్ర గారికి ఇండని స్వయంగా నేను చెప్పొచ్చానండి. ఇవ్వలేదు. అదే టిక్కెటు ఇక్కడ ఒకప్పుడు చిరంజీవి గారు, మన శ్రీనివాసరావు గారు పోటీ పడ్డారు. ఆ రోజు కాస్త ఆలోచించి శ్రీనివాసరావు గారికి ఇస్తే తెలుగుదేశం నిలిచేది. రామారావు గారు ఉన్నప్పుడు డాక్టర్ కోటేశ్వరరావు గారు గెలిచాడు. మళ్ళీ 35 ఏళ్ల తర్వాత లోకేష్ గారు గెలిచాడు మంగళగిరిలో. అప్పుడు దాకా తెలుగుదేశం లేదండి. అది ఓకే.